ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కన్న కల నిజమవుతుంది. అయితే ఎటువంటి మీ కల నిజం కాబోతుంది, అలాగే ఈరోజు దినఫలాల్లో మీకు ఎటువంటి అనుకూల ఫలితాలు అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. బంధాలు అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీరు వారి వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే చాలా మంది వీరిని నమ్మించి మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. వీరు బంధాలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చి ఇతరులు చేసిన తప్పులను కూడా త్వరగా క్షమించేసి వారిని తమలో కలిపేసుకుంటారు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వారి వల్ల మోసపోయే అవకాశాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇదివరకు మీరు చాలా సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలకు పరిష్కారాలు దొరకటం లేదని మదన పడుతున్నట్లయితే మీరు ఆ యొక్క సమస్యల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది. అలాగే చాలా కాలం నుండి మీరు కన్న కల నిజం కాబోతుందని చెప్పుకోవాలి. అది ఆగస్టు 17వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అంటే ఏదైనా అవకాశం కోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉండొచ్చు, లేదా ఏదైనా కొనుగోలు చేయాలని చాలా కాలంగా భావిస్తూ ఉండవచ్చు. అంటే ఏదైనా బంగారం కొనుగోలు చేయాలని కావచ్చు, లేదా గృహాన్ని కొనుగోలు చేయాలని కావచ్చు, ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలని కావచ్చు, మీరు కలలు కంటూ ఉన్నట్లయితే ఆ కల నిజమవుతుంది. మీ యొక్క బడ్జెట్లో మీకు చక్కటి ప్రాపర్టీ దొరకటం కానీ, ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలైతే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క బడ్జెట్లో ఒక చక్కటి ప్రాపర్టీ మీ ముందుకు రావటం, అలాగే బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ రోజు దానికి సంబంధించి ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేయటం, అలాగే ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు రావటం, కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా, వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గాలకు సంబంధించి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా, ఆ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క జీవితంలో ఏ కలనైతే మీరు కలిగి ఉన్నారో, ఏ కలను మీరు చాలా కాలంగా కంటూ ఆ కల నిజం కావాలని కోరుకుంటున్నారో ఆ కల నిజమవుతుంది. మీరు ఖచ్చితంగా ఆనందంతో ఉప్పొంగిపోయే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అంటే ఉదాహరణకి నిరుద్యోగులకి చక్కటి ఉద్యోగ అవకాశం ముందుకు రావటం, అలాగే వ్యాపారస్తులకి చక్కటి వ్యాపార అవకాశం ముందుకు రావటం, అలాగే ఎవరైనా సరే వివాహ సంబంధాల కోసం గత కొద్ది కాలంగా చాలా ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి సంబంధం మీ ముందుకు రావటం లేదని నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం, ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే ఆ యొక్క అప్పుల ఊబి నుండి బయటపడటానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా చక్కటి మార్గాన్నైతే మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. ఆ పని విషయంలో చాలా రకాల ఆటంకాలు మీకు ఎదురవుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ పని విషయంలో మీరు ఆటంకాలన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటారు. ఆ పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తల విషయంలో కూడా వ్యాపార జీవితానికి సంబంధించి చక్కటి అవకాశాలు ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అది వ్యాపారం కావచ్చు, ఇతరత్రా ఏ పనులైనా సరే మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. కొన్ని ఆటంకాలు మీకు వస్తున్నాయి. ఆ ఆటంకాలను క్లియర్ చేసుకుంటారు. ఈ రోజు ఆ పనులు మొదలు పెడతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది.
మీరు కన్న కల నిజమవుతుంది. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వినియోగదారుల్లో ఒకరితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఆ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది. అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావం చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యొక్క సంతానం కారణంగా మాత్రం మీరు ఒక గొడవలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారు ఎవరితో అయినా కయ్యానికి కాలు దువ్వి ఆ గొడవ కాస్త ఇంటి వరకు తీసుకుని రావచ్చు. లేదా ఏదైనా సైబర్ క్రైమ్ వంటి మోసగాళ్ల చేతిలో చిక్కుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులు మీ యొక్క సంతానం మూలంగా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి కుంభరాశి వారు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం మీ కుటుంబంలో వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లటం, సరైన చికిత్స చేయించడం లేదా హోమ్ రెమెడీస్ ద్వారా కూడా ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం చాలా ఉత్తమం. అశ్రద్ధ చేశారంటే సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకి కూడా ఉద్యోగ అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. దీని కారణంగా మీ కుటుంబ సభ్యుల్లో ఇదివరకు మీకు ఏదైనా గొడవ జరిగి ఉంటే ఆ యొక్క గొడవ కాస్త సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ పని చేయటం లేదని మీ కుటుంబ సభ్యులతో మీకు మనస్పర్ధలు తలెత్తినట్లయితే కనుక ఆ యొక్క మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ వివాహితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆ యొక్క మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించండి. ఒకరి గురించి ఒకరు ఆలోచించండి. ఒకరిని ఒకరు మాటలతో దురుసుగా మాట్లాడి ఇబ్బంది పెట్టడం అస్సలు మంచిది కాదు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైనా లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు మొదలు పెట్టగలుగుతారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి. బంధువుల్లో ఒకరి కారణంగా కూడా మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదమైతే ఉంది. జాగ్రత్త పడండి. వాహనాలు నడుపుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు. నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. సహాయం చేయండి, కానీ చాకచక్యంగా తెలివితో నిర్ణయాలు తీసుకోండి. లేదంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునేవారవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. వసూలు కాని డబ్బులను కూడా మీరు వసూలు చేసుకోగలుగుతారు. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా కుంభరాశి వ్యక్తులకి మేలు చేస్తుంది. ప్రతినిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.